ఆయన కృపను బట్టి ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి వాక్యంలోకి వాక్యం చదువుకొని ముందుకు మనం వెళ్ళాం. ద్వితీయోపదేశ కాండము 30:19-20. మొదటి వచనము 20-20. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీరు ఎదుట వచ్చి భూమ్యాత్మను సాక్ష్యంగా పంచుతున్నాను. 20 చివరి వచనం. నా ప్రాణములకు నా దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవు నీ సంతానము నట్టుకు నా ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయనను నమ్ముకోవాలి. కాబట్టి అన్నిటికీ మూలమైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఏదైనా కానీ మనం మూలమైన వాడిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జ్ఞాపకం క్రిస్టియన్ యాటిట్యూడ్ ఈజ్ గ్రాటిట్యూడ్. కాబట్టి మనము ఇప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మా పెద్దన్నయ్య అందరికంటే పెద్దవాడు. మా నాయన 1924లో జన్మించాడు. అతని పెద్ద కుమారుడు 1942 ఎదుగుతాడు. కాబట్టి ఈయన ఇక్కడ సిటీలో పుట్టలేదు, పెద్దరామచంద్రలో పుట్టిండు. అక్కడ నుంచి తాను ఎంతో జ్ఞానవంతుడై సిటీకి వచ్చి తన జ్ఞానం ద్వారా ఎంతో మందిని బలపరుచున్నాడు. తన జ్ఞానాన్ని చూసి ఎంతోమంది ముందు ఆయన గురించి చెబుతూ ఆయన ఇక్కడ చదువుతున్నప్పుడు ఎక్కడే చదువుకొని ఉన్నవాడు. కాబట్టి అతని చదువును చూసి ఎంతో వారు ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి మాకు ఒక లీవ్ లెటర్ రాని, ఒక అప్లికేషన్ చదువు, ఒక ట్రాన్స్లేషన్ చేసి ఎంతోమంది వచ్చేవారు. ఆ విధంగా ఆయన అభివృద్ధి చెంది ఎన్నో విషయాల్లో ముందుకు పోయినాడు. ఆయన ఎన్నో విషయాల్లో ఎంతో ముందుకు వెళ్ళి ఎన్నో చర్చలకు సెక్రటరీగా పనిచేసి ఎన్నో సంస్థలకు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి సంస్థలకు డైరెక్టర్గా ఉండి తన కార్యం ముగించుకున్నాడు. ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మనము పిల్లలు తల్లిదండ్రుల కృతజ్ఞత కలిగి ఉండడమే ఆశీర్వాదకరం. ఈ విధంగా కృతజ్ఞత కలిగి ఉండి ఆశీర్వాదం జరుపుకున్నాను. అదేవిధంగా మా వందం కూడా ఎంతో సహకారిగా. కాబట్టి కుటుంబం అంటే కళ్ళు రెండు, కాలి చూపు ఒకటి. అదేవిధంగా ఇద్దరు కలిసి ఎంతో విధంగా వారి జీవితాన్ని నడుపుతూ వాళ్ళ కుటుంబాన్ని నడిపిస్తూ మాకు వందమా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒంటరిగా వెళ్ళేది కాదు. మమ్మల్ని తీసుకొని వెళ్ళి తన కార్యక్రమం చేయించుకునే ఎంతో ముందుగా ఆయన మా వందమా ఎవరి మధ్యలో వచ్చేది కాదు, ఎవరి నియమం అనేది కాదు, కానీ కొన్ని సలహాలు ఇచ్చి ప్రార్థన చేసి పోయేది. కాబట్టి ఎంతో మాకు ఆనందకరంగా సంతోషకరంగా ఎవరిని బాధ పెట్టకుండా తను బాధ పెట్టకుండా వారు ముగించుకొని దేవుని రాజ్యంలో చేరి వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ గోధి కార్యక్రమం ముగించుకున్నాను. ఆమె